మీరందరూ నేను ఆడాననుకుంటున్నారు. నేను పోరాడాను సారు. రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమాకి రోజు రోజుకి రెస్పాన్స్ పెరిగిపోతూ ఉంటే ఇది చూడలేక హేటర్స్ కుళ్ళుకొని చేస్తున్నారు. మరి అలాంటి పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత 11 రోజు హాలిడే కావడంతో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఈ సినిమాకి 11 రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని మూవీ కలెక్షన్స్ ని తొందరగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ ని కంపల్సరీగా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక మన టాపిక్ లోకి వెళ్తే, పెద్ద సినిమా రిలీజ్ అయిన 10వ రోజుతో పోలిస్తే 11 రోజు ఇప్పటి వరకు మనం ట్రాక్ చేసిన థియేటర్స్ లో 10 to 20% రేంజ్ లో ఆక్యుపెన్సీ ఎక్కువగా నమోదవుతుంది. దీంతో సినిమాకి 11 రోజుకు గాను కొంచెం అటు ఇటుగా 15 కోట్ల నుంచి 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి ఆఫ్లైన్ లో థియేటర్ దగ్గర జరిగే సేల్స్ లో ఏమైనా టికెట్ సేల్స్ ఎక్కువగా ఉంటే ఈ కలెక్షన్స్ లో కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏదేమైనా కానీ పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా నెగిటివ్ రివ్యూతో కూడా ఇలాంటి భారీ కలెక్షన్స్ రాబడుతుందంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, పెద్ద సినిమా మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ తో ఒక్కరైనా సినిమాకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.